ప్రకాశం జిల్లాలోని కనిగిరి, మార్కాపురం, పొదిలి లాంటి ప్రాంతాలు, కడప జిల్లాలోని బద్వేలు, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ఈ ప్రాంతాలు చాలా వెనుకబడిన ప్రాంతాలు. నీటిపారుదల సౌకర్యాలు ఏమాత్రం లేని ప్రాంతాలు. ఫ్లోరైడ్ తో లక్షలాది మంది ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్న ప్రాంతాలు. దాదాపు 15 లక్షల ప్రజలకి ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించి రక్షిత మంచినీటిని ఇవ్వాలనే ఉద్దేశం ఒకవైపు, 4.5 లక్షల ఎకరాల భూమికి సాగు నీరు అందించాలనే ప్రధాన లక్ష్యంతో వెలుగొండ ప్రాజెక్టుకి రూపకల్పన జరిగింది. 1990 దశాబ్దంలో ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు పోల సుబ్బయ్య గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున రైతాంగాన్ని సమీకరించి ప్రజల్ని చైతన్యపరిచి వెలుగొండ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యతని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం జరిగింది. నాడున్న ఇంజనీర్ ప్రొఫెసర్ నాగిరెడ్డి గారు సుబ్బయ్య గారితో కలిసి ప్రజల్ని జాగృతం చేయడంలో విశిష్టమైన కృషి చేశారు. 1996లో మొదటిసారిగా 980 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొట్టిపడి అనే ప్రాంతంలో 1996 మార్చి 5వ తేదీన ప్రారంభోత్సవం చేశారు. కానీ 2004 వచ్చే నాటికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించకపోవటం, అది ముందుకు వెళ్ళకపోవటం జరిగింది. 2004లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టుకి రెండవసారి శంకుస్థాపన చేయటం జరిగింది. ఆనాడు వెలుగొండ ప్రాజెక్టు కోసం విశిష్టమైన కృషి చేసిన పోల సుబ్బయ్య గారి పేరు వెలుగొండ ప్రాజెక్టుకి పెట్టడం జరిగింది. పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుగా నామకరణం చేయటం జరిగింది. ఇప్పటి వరకు 9,080 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆ ప్రాజెక్టు కొనసాగుతూ వచ్చింది. దాదాపు 5,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయటం జరిగింది. మరొక 2,500-3,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. 11 గ్రామాల ప్రజలు నిర్వాసితులై ఉన్నారు. వారికి ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఉంది. అదొక 1,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. మొత్తం మీద మరొక 3,000 నుంచి 4,000 కోట్లు ఖర్చు పెడితే గానీ ప్రాజెక్టు సంపూర్ణం కాదు. కానీ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి 2026-27 బడ్జెట్ లో కేవలం 1,200 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది. మరొక వైపున 2026 జులై నాటికి ఈ ప్రాజెక్ట్ ని సంపూర్ణంగా పూర్తి చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇటీవలనే వెలుగొండ ప్రాజెక్టు సందర్శించి 490 కోట్ల రూపాయలతో ఫీడర్ కెనాల్ మరమ్మతులకి, వాటి అభివృద్ధికి డబ్బులు కేటాయిస్తూ ఒక ప్రకటన చేశారు. 16 వారాల లోపల ఈ ఫీడర్ కెనాల్ పూర్తి కావాలి అని చెప్పడం జరిగింది. కానీ ఆచరణలో అది ఇంకా నడుస్తూనే ఉంది. 2026 జులై నాటికి పూర్తి కావాలంటే 4,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉంది. అక్కడున్న 11 గ్రామాల నిర్వాసితులకి వారికి ఇంటి స్థలం చూపించాలి, ఇల్లు కట్టించాలి, వారికి ఒక్కొక్క యూనిట్కి 20 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ ఒక ప్రత్యేక యూనిట్గా భావించి వారికి నష్టపరిహారం 20 లక్షలు, ఇంటి నిర్మాణము, ఇంటి స్థలము ఇవన్నీ కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా జరిగితే ప్రకాశం జిల్లాలో బాగా వెనకబడిన ప్రాంతాలన్నీ అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. అక్కడ 4.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందించడం, 15 లక్షల ప్రజలకి రక్షిత మంచినీరు అందించడం ఎంతో ఉపయోగకరం. ఫ్లోరైడ్ సమస్యని శాశ్వతంగా పరిష్కరించిన అవుతాం. 2024 మార్చి 6వ తేదీన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు సందర్శించి అక్కడున్న 2 టన్నల్స్ ని పూర్తి అయిన సందర్భంగా వాటిని ప్రారంభించడం జరిగింది. ఇదొక మంచి పరిణామం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టు పూర్తిగా అమల్లోకి తీసుకురావడానికి కావలసిన నిధులన్నింటినీ అందించి ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రాంత ప్రజల యొక్క ఆశలని నెరవేరుస్తారని ఆశిద్దాం.